మాంసంలో చెడబుట్టినందుకు సారీ, క్షమించండి. పోలీసు అవ్వకుండా నాకు బతికే అర్హత లేదు. అంటే మన కుటుంబంలో ఎవరు చచ్చిపోయినా సరే పోలీస్ డ్యూటీ చేస్తూనే చావాలన్నమాట. ఓకే, పిచ్చోళ్ళు ఎక్కువైపోయారు. కంకిరెడ్డి వెళ్తే చచ్చిపోతావురా. నా మాట పడేరా. చచ్చిపోవాలనే మావయ్య, నేను బతికిన వల్ల ఎవరికి ఏ ప్రయోజనం లేదు. రేపో పాప ఎస్ఐ కలుస్తాడురా. నా మాట పడేరా. రే, నేను జీవితంలో ఎస్ఐ అవ్వలేను మావయ్య, నేను సెలెక్ట్ అవ్వలేదు మావయ్య. మీ నాన్న చచ్చిపోయినప్పుడు మీ అమ్మ నీ మీద ప్రాణాలు పెట్టుకుంటారా. పడేరా, పడేరా. నాకేం చెప్పదు మావయ్య, ముందుకి నేను వెళ్ళిపో. పోరా, మీ అమ్మ దగ్గర నుంచి అనుకుంటా. తీరా రే, పోటీరా, నీ దండ పెట్టా. తీరా పోడు. అమ్మాయినా మాట్లాడరా, వెళ్ళిపోతురా. పడేరా దాన్ని. నాన్న ఎక్కడున్నా నాన్న? పరీక్ష పాస్ అయిపోయావా? ఎస్ఏ అయిపోయావా? నీ నాయనా నీకిష్టమని నీకోసమే కజ్జికాయలను సున్నుండ్లు చేస్తున్నాను రా. త్వరగా వచ్చారా నాన్న? రే, పడేరా. మీ అమ్మ కోసం పడేరా, దానికోసం పడేరా. నువ్వు ఇన్స్పెక్టర్ కాకపోతే ఏముందిరా? పోలీస్ అన్నది ఉద్యోగం కాదురా, మన జీవితం, మన రక్తం. నువ్వు సెలెక్ట్ అయినా కాకపోయినా నువ్వు పోలీసేరా. అంత మాత్రం దానికి చచ్చిపోతావురా? మీ నాన్న ఆ మందు పాత్రలో పోయినప్పుడు నేను అలాగే అనుకునుంటే నువ్వేమైపోయాడివి? నీకోసమే బతికేద్రా. ఇంకెప్పుడు ఇలా చేయనని నాకు మాట ఇవ్వరా? నువ్వేమైనా తిన్నావా? ఊళ్ళు పట్టుకొస్తాను. ఇటీవో ఏం రామరావిది చిన్నపిల్లలాగా నువ్వు వేసావకపోతే బాక్స్ లో ఏంటి? రేపు షూటింగ్ డ్రెస్ సాంగ్. షూటింగ్ డ్రెస్ అంటే నా పేరు ఎందుకు దాని మీద ఉంది? నేను జీవితంలో వేసుకోలేను కదా మావయ్య. ఇంకెప్పటికీ అలాగే వేసుకోలేం కదా మామయ్య. ఒక్కసారికి వేసుకోనా? ఈ ఒక్కసారి వేసుకుంటా మామయ్య, ఈ ఒక్కసారికి. అమ్మ కూడా చెప్పదు మామయ్య.
పడినట్టున్నారా జాగ్రత్త వాళ్ళు తేగలేదు పోలీసు కొడతారా? అంటే ఇప్పుడు సాటర్డే కదా సార్ ట్రక్ డ్రైవ్ కేసు బాగా బిజీగా ఉన్నాను సార్ ఫోన్ చేయగానే వచ్చేసాను సార్ మీరు మీరు పోలీస్ కోటలో దొంగలు పడి పోలీసులు చంపేస్తే నువ్వు మీరు అంటే ట్రక్ డ్రైవ్ కేసు ముందుతో లోపలికి మనలో మాట సార్ డేగా టీం సార్ వాళ్ళందరూ తీసుకెళ్ళి స్టేషన్ లో పెడతాను వెంకన్నయ్యో వెంకన్నయ్యలు గుర్తుపట్టలేదు అప్పుడే ఈడెవడరా బాబు కొత్త సిబిలా ఉన్నాడు ఏ ఏరియా అంటావు నీకేం అవలేదు కదా ఈడికేమవుతుంది చూసావా ప్రజలకి రక్షణ కల్పించాల్సిన పోలీసులకే రక్షణ లేదు అది పరిస్థితి 1,20,00,000 మంది జనాభా ఉన్న హైదరాబాద్ లో పోలీసులు ఎంతమందో తెలుసారా 90,000 మంది పైగా అందులో సగం మంది డబ్బున్నోళ్ళకి మినిస్టర్లకి కాపలా మిగతా సగం లాండ్ ఆర్డర్ ట్రాఫిక్ క్రైమ్ ఏ సందులో చూడు గొలుసు దొంగలు కిడ్నాపులు మానభంగాలు డబ్బుల కోసం మర్డర్లు మతం కోసం బాంబులు సిద్ధాంతాల కోసం ల్యాండ్ మైల్ ఎన్ని లక్షల మంది పోలీసులు కావాలా ఎన్ని లక్షల మంది పోలీసులు కావాలా ఎన్ని లక్షల మంది పోలీసులు కావాలి అందుకే ఎవ్రీ పోలీస్ ఈజ్ ఎ సిటిజన్ ఇన్ యూనిఫామ్ ఎవ్రీ సిటిజన్ ఈజ్ ఎ పోలీస్ వితౌట్ యూనిఫామ్ ప్రతి పోలీసు ఒక పౌరుడే ప్రతి పౌరుడు ఒక పోలీసే ప్రజల్ని కాపాడబడే పోలీస్ దానికి కావాల్సింది ఉద్యోగం కాదు మనసు పోలీస్ అంటే హనుమంతుడు అన్నమాట ఆ సిఐ మోహన్ దాస్ గారు కూడా నిన్ను గుర్తుపట్టలేకపోయాడు ఆడే కనుక గుర్తుపట్టుంటే ఈ పట్టికి ఫేస్బుక్ అంటూ పెంట చేసేసేవాడు ఏహే, ఇలాంటి పోలీసులు కాదు ప్రాణం పెట్టే పోలీసుడు కావాలి కరెక్ట్ మాట అన్నావు మావయ్య హైదరాబాద్ లో కావాల్సినంత పోలీస్ ఫోర్స్ లేక జనాలు బాగా ఇబ్బంది పడుతున్నారు మావయ్య ఏదన్నా పోలీస్ లైన్ ఏరియాకెళ్ళి రేపటి నుంచి నేను యూనిఫామ్ వేసుకుని డ్యూటీ చేస్తే ఎలా ఉంటుంది మావయ్య అదిరిపోతాడు నమస్తే సాబ్ పోలీసు వాడు ఏంటి ఇక్కడ ఆపమంటే ఆపా ఆపాను కదా సాబ్ నెంబర్ ప్లేట్ ఏంటి ఎలా ఉంది ठीक कर देता हूँ साहब अरे साहब డబ్బాలు ఏమున్నాయి साहब फ्रूट से साहब లైసెన్స్ చూపి अरे गरीब आदमी को छोड़ दो साहब सी बुक చూపి साहब रहम करो प्लीज साहब తీ తొందర మాడింది చాలు